అది ఆడబడుచు ఆడబడుచు చివరి నాకు ఇచ్చి దండం పెట్టుకో ఆకలి ముందు నువ్వు పుచ్చుకో తర్వాత నాకు ఇచ్చే సదరస్తు సంవత్సర మంగళాడి భవంతు. ఇదిగో సెల కూడా ఉంచుకున్నారు. శ్రీ మహాదేవతాయ నమో నమః. చెప్పండి. మహిషాసుర మర్దని అవతార స్వరూపిణి దేవత ఇది పాదవ ప్రక్షాళ్య. ఇచ్చినమ్మ ఆయన పుచ్చుకుంటున్నామో ఆయన ఇచ్చినమ్మ ఆయన పుచ్చుకుంటున్నామో ఆయన. ఆ చేతికి ఇచ్చి దండం పెట్టుకోండి. అక్షంతలు వేయించుకోండి. శ్రీ సుహాసిని స్వరూపిణి దేవి నమో నమః. శ్రీ స్వరూపిణి దేవి నమో నమః. తర్వాత తెచ్చాం రమ్మంటారా? మహాగాళి మహాలక్ష్మి చెప్పండి. మహాగాళి మహిషాసుర మర్దని అవతార స్వరూపిణి నవరాత్ర సంపూర్ణత సిద్ధ్యర్థం సుహాసిని స్వరూపిణి అవతార అధికార మహిషాసుర అవతార స్వరూపిణి దేవి దేవత ఇది ఇచ్చినమ్మ ఆయన పుచ్చుకుంటున్నమ్మ ఆయన. మరి చెప్పాలి నాకు పెట్టుకోమ్మా. సుహాసిని స్వరూపిణి దేవి నమో నమః. అమ్మా, ఇక్కడ ఉన్నటువంటి 11 ముత్తైదులు కూడా శరణ నవరాత్రుల్లో వచ్చినటువంటి భావాల స్వరూపం. అందుచేత దండం పెట్టుకునే వారు ఎవరైనా ఉంటే దండం పెట్టుకోవచ్చు. ఎందుకంటే బాల, త్రిపుర సుందరి, గాయత్రి, సావిత్రి అన్నీ కూడా అవతార స్వరూపులు. వీళ్ళందరూ కూడా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా దండం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ స్వరూపంలో అమ్మవారిని కొలుచుకుంటున్నాం మనం. అందుచేత అక్షంతలు వేయించుకోవచ్చు, దండం పెట్టించుకోవచ్చు, బొట్టు పెట్టించుకోవచ్చు అవతార స్వరూపంతో. మరి చెప్పలేదు అనొద్దు. అయితే ఇక్కడి నుంచి రా అమ్మాయి పెట్టుకున్నావా? సరే, అందరూ దండం పెట్టుకోండి. పెట్టుకునేవారు పెట్టుకోండి. మహాస్వరూపిణి దేవతాయ నమో నమః. చెప్పండి. మహిషాసుర మర్దని అవతార స్వరూపిణి దేవి దేవత ఇచ్చినమ్మ ఆయన పుచ్చుకుంటున్నమ్మ ఆయన ఇచ్చినమ్మ ఆయన పుచ్చుకుంటున్నమ్మ ఆయన. ఎవరికి వచ్చిందని చెప్పండి. మహిషాసుర మర్దని అని చెప్పండి. అక్షంతలు వేయించుకోండి.